మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం ఇంకొక వినియోగదారుని వినియోగించుకుంటున్నారు. కాసేపు ఆగి ప్రయత్నించండి. కరెక్టే కదా? నిన్ను నీ చెల్లెల్ని కంపేర్ చేసి చూస్తుంటే అది గాలి పూర్తిగా తీసేసిన సైకిల్ ట్యూబ్ లా చప్పగా ఉంది. కానీ నువ్వు అబ్బో డన్లప్ టైర్ లాగా ఉబ్బి గుమ్తలక్కడి గుమ్మలాగా ఉన్నావు. దాన్ని చేసుకుంటా నిన్ను ఉంచుకుంటా. ఎందుకు షర్ట్ విప్పుతున్నావు? వైజాగ్ వెళ్ళి నువ్వేమి ఎరగదీసావరా? నలుగురు అడగకూడదు కదా, అందుకే. మర్యాదగా నువ్వు షర్ట్ వేసుకుంటావా లేదా? షర్ట్ని తీసేసి నాకు ప్యాంట్ తీయడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. షర్టు ప్యాంటు లేకుండా మనం ఇద్దరం బయటికి వెళ్ళామనుకో, కూలింగ్ వ్యాన్ లో కుమారి శైలజ కోలాటం. 3 ముళ్ళు వేయకుండానే ముళ్ళన్ని విప్పేసిన మాయావి వెలువడ్డ మర్మాలు. నాతోనే పెట్టుకుంటావా? మర్యాదగా డ్రెస్ వేసుకుంటావా లేదా? నేనిప్పుడు నా డ్రెస్ వేసుకోవాలంటే నువ్వు నీ చీర విప్పేసి ఈ సింగిల్ పీస్ వేసుకోవాలి. ఇంత చిన్న డ్రెస్ నేను ఎలా వేసుకుంటాను? తెలుగింటి ఆడపడుచు మంత్రి శైలజ, తెలుగింటి ఆడపడుచు మంత్రి శైలజ. గుడి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఈ సింగిల్ పీస్ వేసుకొని బయటకు దిగావనుకో, నీ లెగ్ పీస్ క్లీన్ గా తెలుస్తుంది. బయట ఉన్న భక్తులందరూ నిన్ను పీస్ పీస్ చేసేస్తారమ్మడు. గంగవరం శైలజ, గంగవరం శైలజ, గంగవరం శైలజ, గంగవరం. ఇప్పుడు నేను ఈ అవతారంతో కిందకి దిగి నన్ను ఒకడు మానభంగం చేస్తున్నాడని ఏడిచి గోల చేశాననుకో, గుడికి వచ్చిన నా పార్టీ కార్యకర్తలు పిచ్చి కుక్కలా నీ మీద పడి కొరికి చంపేస్తారా? కూలింగ్ వ్యాన్ లో మంత్రి శైలజతో మర్మస్వామి రాసలీలను ఆవేశంలో ఉన్న కార్యకర్తలకు చిక్కి తన్నులు తిన్నాడు. కామాంధుడికి 7 ఏళ్ళు కఠిన శిక్ష. రే 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 ఒక శీలవతి దగ్గరకెళ్ళి షర్ట్ విప్పి సీలు చూపించావనుకో, అది కన్నీళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. మేమంతా సిగ్గు వదిలి చాలా ఏళ్ళైందిరా. ఏ సీను ఎవరికి చూపించాలని తెలివుండక్కర్లా? ఇదే అవతారంతో కిందకి దిగడానికి నేను రెడీ. నువ్వు దిగురా, 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 దిగు. శైలు, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నీ సెల్లుకు ఒక మెసేజ్ వచ్చింది, చూస్తావా? నేనే ఆ మెసేజ్ పంపించాను, చూడు. నువ్వు ఏ లెవెల్కైనా దిగజారుతావు, ఏమైనా విప్పేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు గుడి ట్రస్టీని పొడిచి చంపేటప్పుడు సేఫ్టీకి రికార్డ్ చేసి పెట్టాను. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీ సెల్ కి పంపిన వీడియోని ఎవరో 100 మందికి పంపారనుకో, 100 1000 అవుతుంది, 1000 లక్ష అవుతుంది, 1,00,000 కోటి అవుతుంది. ఆంధ్ర మొత్తం దద్దరిల్లిపోతుందా? నువ్వు సాయిలో, నేను స్టైల్, నువ్వు జ్యూస్, నేను మాస్, నువ్వు ఒట్టి ద్రాక్ష, నేను రుద్రాక్ష. దీన్ని ఇంగ్లీష్ లో జోల్ట్ అంటారు, తెలుగులో దెబ్బకి దెబ్బ. వేసుకొని దిగవే నీ అబ్బా. వీరనారి గంగవరం శైలజ, గంగవరం శైలజ. సిగ్గులేదు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి గుళ్ళో జరిగే ఫంక్షన్ కి అరకొర దుస్తులతో వెళ్తావా? ఇంకా నయం 2 పీస్ తో వెళ్ళలేదు. లేదు సార్, బండిలో వెళ్తున్నప్పుడు నేను ఇంకొకడు, వాడు షర్ట్ తీసేసి నేను చీర తీసేసి. అది కూడానా? అయ్యో అది కాదు సార్, అది. నువ్వేం చెప్పినా సరే ఇంకా నేను మంత్రిగా కొనసాగిస్తే నా గవర్నమెంటే డిస్మిస్ అవుతుంది. అంచేత నిన్ను మంత్రి పదవి నుంచే కాదు,
పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా డిస్మిస్ చేస్తున్నాను. వైజాగ్ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ భాను ప్రసాద్ సుమారు 100 మందికి ఉచిత ఆపరేషన్ ని చేసినందుకు గాను అభినందిస్తూ గాంధీ సేవా సమితి వారు ప్రాణదాత అనే బిరుదుని ప్రదానం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రివర్గం వారు వారి అభినందనలు తెలియజేశారు. చిన్నతనం నుండి పేద ప్రజలకు సేవ చేయటమే తన అన్న లక్ష్యమని భానుప్రసాద్ గారి తమ్ముడు రాజా తెలియజేశారు. ఏంటి మేడం ఇది? తెలియట్లా పాత శైలజగా వచ్చాన్రా. భూతం మళ్ళీ మర్రి చెట్టు మీదెక్కింది. నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాల్సిన ఈ శైలజాను కక్కోస్ ముందు గంజాయి అమ్మే సాధారణ శైలజని చేశాడ్రా మీ తమ్ముడు. మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాకు తమ్ముడు కంటే మీరే ముఖ్యం మేడం. వాడే కనుక అలా చేస్తుంటే వాడిని ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చి మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు ముక్కలుగా నరుగుతాను. దీనికి పేరేరా వెన్నుపోటు. గుడి ట్రస్టీని నేను చంపినప్పుడు మీరు ముగ్గురు నాతోనే ఉన్నారంట. నాకు తెలియకుండా మీ తమ్ముడితో ఫోటో తీయించారంట. నా పెట్టా తీసుకున్నారు, వాడి ద్వారా నా పోస్టు తీయించారు. ఇదేరా ఏరు దాటి తెప్ప తగలేయడం. మేడం, ఆపరేషన్ పూర్తయ్యాక అమ్మాయి నేనే చంపాను. వీడిని బయటకు వెళ్తే ప్రాబ్లం అవుతుందని ఇంట్లో ఒక పనివాళ్ళ ఉంచుకున్నాం. మేడం, వాడిని మీ ఇంటికి తీసుకొచ్చి మీకు ద్రోహం చేస్తామా? అరె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 . చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వాళ్ళ ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అంత మంచి పర్ఫార్మెన్స్. ఇంకా కొంచెం సేపట్లో మీరందరూ చచ్చారని తెలిసి మీ తమ్ముడు ఏడుస్తూ పరిగెత్తుకొస్తాడు. వాణ్ణి కూడా మీతోనే పంపిస్తాను. మీరు ముందుగా వెళ్ళండి, వాడు వెనకనే వస్తాడు. ఎక్కడ్రా రాజా, నువ్వెక్కడ ఉన్నావు? రారా త్వరగా, నీకు మారుస్తా షేప్. మీరు ఫ్రంట్ లో వెళ్ళండి, వాడు బ్యాక్ లో వస్తాడు. రాజా, మీ అన్నయ్య కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. ఇంతవరకు ఏ మినిస్టర్ అయితే నమ్మేవో అది మా ముగ్గురిని కాల్ చేసిందిరా. అది ఇప్పుడు నిన్ను చంపడానికి నీ దగ్గరకు వస్తుందిరా. నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు వెంటనే మా ఊరు పారిపో. నీ ప్రాణాలు దక్కించుకో. అనయ్య, 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 అనయ్య చూడనయ్య, అనయ్య లే. అయ్యో అనయ్య చూడనయ్య, అనయ్య, అయ్యో అనయ్య, 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 అనయ్య కళ్ళు తెరిచి చూడనయ్య, అనయ్య. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ముగ్గురు అన్నలకు ఒకేసారి కొరివి పెట్టబోయే మొదటి తమ్ముడు నువ్వేరా. కానీ అంతకు ముందు నీకు కొరివి పెట్టబోయేది ఒక విల్లి. నీ స్టైల్లోనే చెప్తాను. తెలుగులో చెప్తే విల్లి, ఇంగ్లీష్ లో చెప్పినా విల్లి.